అతను నీతిమంతుడిగా ఎంచబడినాడు. నీతిమంతుడు దేవునికి ప్రార్థన చేయగలడు. నీతిమంతుడు దేవుని సన్నిధిలో ఉండగలడు. నీతిమంతుడి తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. అయితే అబ్రహాము వలె నీవు కూడా నమ్మినట్లయితే, అబ్రహాము ఏ స్థితిలో నమ్మినాడండి? ఏమీ లేని స్థితిలో నమ్మినాడు. ఆయనకు ఇబ్బందులు ఉన్నప్పుడు నమ్మినాడు. ఆయనకు సంతానమే లేదు, దేవుని విశ్వసించినాడు. తన శ్రమల్లో కష్టాల్లో ప్రభుని విశ్వసించినాడు. ఒత్తిడి గల జీవితంలో ప్రభుని విశ్వసించినాడు. అలాంటి ఒక స్థితిని బట్టి దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచినాడు. మనమేదో పుణ్యకార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి, అప్పుడే మనం దేవుణ్ణి కలుసుకోగలమని లోకమంతా చెప్తుంది. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు ప్రభువును కలుసుకొనగలవు. దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో చూడగలవు. దేవుని యొక్క సమాధానం నీ హృదయంలో